హలో, మీ ఫీడ్లో నేను కానీ కొత్తగా వచ్చుంటే నేను భగవద్గీత మీద కంప్లీట్ సిరీస్ చేస్తున్నాను. డైలీ ఒక శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈరోజు మీ అందరి కోసం ఒక చిన్న ప్రశ్న. మీ లైఫ్లో మీరు ప్రేమించిన ముగ్గురు వ్యక్తుల పేరు చెప్పండి. ముగ్గురు ఓకే, హైయెస్ట్ ప్రయారిటీలో ఉన్న వ్యక్తులు. అప్పటిదాకా భగవద్గీత చాప్టర్ 6 శ్లోక్ నంబర్ 28 వినండి. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ లోకంలో నిజమైన హ్యాపీనెస్, నిజమైన మనశ్శాంతి నీ లోపలే ఉంది. ఆ మాటికి శ్రీకృష్ణుడు చెప్తున్నారు. బట్ దాన్ని ఎలాగ వెతకాలి అది ఎవరికి తెలియట్లేదు. మెడిటేషన్ చేసి వెతకాలని శ్రీకృష్ణుడు చెప్తున్నారు. అలాగే దేవుణ్ణి ఎలాగ పొందాలి, దేవుడి వైపు అడుగు ఎలాగేయాలి అది కూడా అడిగారు. దానికి ఒక మార్గం యోగా, డిసిప్లిన్. ఇప్పుడు మీరు వెతుకుతున్న దేవుడు ఎక్కడో గుడిలో, ఎక్కడో విగ్రహంలో లేరు. శ్రీకృష్ణుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, నువ్వు వెతకాల్సిన దేవుడు నీ లోపలే ఉన్నారు. నీ సోల్, నీ ఆత్మ, అదే కదా దేవుడు. అలాగే నీ సోల్ని నువ్వు కనబెట్టిన తర్వాత, నువ్వెవరో నువ్వు తెలుసుకున్న తర్వాత నిజమైన మనశ్శాంతి, నిజమైన ఆనందం నువ్వు పొందుతావు. అలాగే నీ లోపలున్న అహంకారం అనేది పోతుంది. ఎందుకంటే నీ లోపల సోల్ ఉంది కాబట్టి మిగతా మనుషుల్లో కూడా సోల్ ఉంటుంది, వాళ్ళు కూడా దేవుడే. సో ఇంకో మనిషి మీద నీకు జెలసీ రాదు, అహంకారం రాదు, ఎలాంటి కోపం రాదు. నీ లోపల దేవుణ్ణి చూస్తావు, అలాగే మిగతా వాళ్ళ లోపల కూడా దేవుణ్ణి చూస్తావు. యాక్చువల్లీ మన సనాతన ధర్మం అనేది అదే నేర్పిస్తుంది. మనం ప్రతిసారి చెయ్యి చాపి నమస్కారం అంటాం చూడండి, అది ముందు ఉన్న వ్యక్తికి కాదు, వాళ్ళ లోపల ఉన్న దేవుడికి. పెద్దోళ్ళు కాలుకి మొక్తాం చూడండి, అది వాళ్ళని చూసి కాదు, వాళ్ళ లోపల ఉన్న దేవుణ్ణి చూసి. వాళ్ళు మనని ఆశీర్వదిస్తారు, అది వాళ్ళు కాదు, దేవుడే స్వయంగా వాళ్ళ చేయి మన తలపైన పెట్టినట్టు. నిజంగా మనశ్శాంతి కావాలంటే మిమ్మల్ని మీరు వెతకండి, మీ సోల్ ఏంటో మీరు తెలుసుకోండి. అలాగే కమెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. హరే కృష్ణ. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతః కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే.